అవేం పేకాట స్థావరాలు కాదు. వాటిలో మాదక ద్రవ్యాలేం దాచిపెట్టలేదు. తీవ్రవాదులేమీ వాటిలో దాక్కోలేదు. చిన్నారులకు చదువులు చెప్పే బడులు, గర్భిణులు బాలింతలకు పోషణ చూసే అంగన్వాడీ కేంద్రాలు, అమ్మతనానికి జాగ్రత్తలు చెప్పే అలాంటి కేంద్రాలపై జగన్ ప్రభుత్వం ఏకంగా దండెత్తింది. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీని, తమ సమస్యలను 2 ఏళ్లుగా వివిధ రూపాల్లో ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నా పట్టించుకోనే లేదు. సమ్మె చేస్తామని 20 రోజుల ముందు నోటీసు ఇచ్చినా పిలిచి కూడా మాట్లాడలేదు. ఎన్నికల ముందు తలలపై చేతులు పెట్టి బుగ్గలు నిమిరి అండగా ఉంటారని చెప్పి మాయ చేశారు. ఇప్పుడు ఏకంగా అధికారులతో బెదిరింపులకు దిగుతూ అరాచకానికి ఒడిగట్టారు. ఏ ఉద్యోగ వర్గమైనా సమ్మె చేస్తే ప్రత్యామ్నాయంగా ఇతర అధికారులతో పనులు చేయించడం మామూలే. కానీ చరిత్రలో మొదటిసారి ప్రభుత్వ కార్యాలయాల తాళాలు పగలగొట్టించడం జగన్ ప్రభుత్వంలోనే చూస్తున్నాం. గుణపాలు, సుత్తులు, రాడ్లు, రాళ్లతో సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లను అంగన్వాడీ కేంద్రాలపై పంపి తాళాలు ధ్వంసం చేసి పంచనామా చేయించారు. కొన్ని చోట్ల కేంద్రాల తాళాలను అధికారులు పగలగొడుతుంటే తల్లులే అడ్డుకున్నారు. మరికొన్ని చోట్ల వైకాపా నాయకులు అంగన్వాడీలను బెదిరించి తాళాలు పగలగొట్టించారు. సమ్మెలో భాగంగా 3వ రోజైన గురువారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అంగన్వాడీలు నిరసనలకు దిగగా చాలా చోట్ల కేంద్రాలను అధికారులు ఇలా బలవంతంగా తెరిపించారు. ఇన్ని చేసిన మెజారిటీ కేంద్రాలు మూతపడ్డాయి. చిత్తూరు జిల్లా బైడిపల్లి మండలం లక్కనపల్లిలో పంచాయతీ అధికారులు గుణపంతో అంగన్వాడీ కేంద్రం తాళం పగలగొట్టి తెరిపించారు. ఐరాల మండలం కుల్లంపల్లిలోని కేంద్రం తాళాన్ని ఇలాగే పగలగొట్టారు. పార్వతీపురం, మన్యం జిల్లా సీతంపేట అంగన్వాడీ కేంద్రం 3 తాళం పగలగొట్టి ఎంపీడీఓ గీతాంజలి తెరిపించారు. సీతానగరం, తాళ్లబూడి అంగన్వాడీ కేంద్రం భవనాల తాళాలను మహిళా పోలీసులు బలవంతంగా తెరిచారు. సాలూరు మండలం కేంద్ర తాళాలు విరగ్గొట్టి గదిని సచివాలయ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.